కంప్యూటర్ మెమొరీకి ఏ ఫార్మాట్స్ తెలుసు, కంప్యూటర్ మెమొరీలో డేటా ఎలా సేవ్ అవుతుంది, కంప్యూటర్ మెమొరీలో ఏ టైప్స్ ఆఫ్ మెమొరీస్ ఉన్నాయి, ఏదైనా ఒక డేటాను మనం స్టోర్ చేసేటప్పుడు కంప్యూటర్లో ఏ మెమొరీలో ఎక్కడ ఎలా స్టోర్ అవుతుంది, అలానే ఒక అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పుడు కంప్యూటర్లో ఏ మెమొరీ నుంచి ఆ డేటా అనేది వస్తుంది, ఎలా వస్తుంది, అప్లికేషన్ ఎలా ప్రాసెస్ అవుతుంది, కంప్యూటర్లో ఉన్న ఏ మెమొరీ నుంచి డేటా యాక్సెస్ చేస్తే తక్కువ టైం తీసుకుంటుంది, ఏ మెమొరీ నుంచి డేటా యాక్సెస్ చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది, డేటా స్ట్రక్చర్స్, ఎరీస్, లింక్ లిస్ట్, క్యూస్, గ్రాఫ్స్, అలా ఈచ్ అండ్ ఎవ్రీ డేటా స్ట్రక్చర్ మనం స్టోర్ చేసుకునేటప్పుడు కంప్యూటర్ మెమొరీలో ఎలా స్టోర్ అవుతుంది. సో వీటన్నిటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా తెలియాలంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మన కంప్యూటర్లో ఏది స్టోర్ చేసినా సరే అది మనకి మెమొరీలో స్టోర్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. సో కంప్యూటర్ మెమొరీలో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం డేటా స్ట్రక్చర్స్, వేరియస్ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకునేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డేటా స్ట్రక్చర్ కూడా మన కంప్యూటర్ మెమొరీలో ఎలా స్టోర్ అవుతుంది అని తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ మనకి కంప్యూటర్ మెమొరీ అంటే ఏంటి, అసలు మనం ఒక డేటాను స్టోర్ చేసేటప్పుడు అది కంప్యూటర్లో ఎలా స్టోర్ అవుతుంది, ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మనకి మనం డిఎస్ నేర్చుకునేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డేటా స్ట్రక్చర్ కూడా ఎలా కంప్యూటర్ మెమొరీలో స్టోర్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో మనకి అది అర్థమైతే మనం ఏం చేయొచ్చు అంటే ఎఫిషియెంట్గా కోడ్ రాయడం అనేది తెలుస్తుంది. అంటే ఎటువంటిప్పుడు ఏ డేటా స్ట్రక్చర్ యూజ్ చేయాలి అనేది మనకి తెలుస్తుంది. మనం ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుని అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో లెట్స్ సే ఒక ఫైల్ గురించి వెరిఫై చేస్తున్నారు అనుకోండి. సో ఇప్పుడు ఆ ఆఫీస్లో మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఉంటాయి. అంటే లెట్స్ సే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ఒక డెస్క్ ఉంటుంది. ఆ డెస్క్ దగ్గరే ఫైల్ ఉండొచ్చు. ఓకే, లెట్స్ సే ఆ డెస్క్ పక్కనే ఒక ర్యాక్ ఉంటుంది. ఆ ర్యాక్లో ఆ ఫైల్ ఉండొచ్చు. అంటే అన్ని బుక్స్ ఉంటాయి కదా, అక్కడ ఉండొచ్చు. లేకపోతే వేరే రూమ్లో ఉండొచ్చు. ఆ ఫైల్ అనేది వేరే రూమ్లో కూడా ఉండొచ్చు. లేకపోతే అదే ఫైల్ అనేది ఆ ఆఫీస్ వాళ్ళకి వేరే బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్లో కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు వాళ్ళకి ఆ ఫైల్ కావాలి అనేటప్పుడు ఇప్పుడు ఆ పర్సన్ అనేవాడు ఆ డెస్క్ దగ్గర నుంచి తీసుకున్నాడు అనుకోండి ఆ ఫైల్, అదేమవుతుంది, తక్కువ టైంలో మనకి వస్తుంది. అదే ఫైల్ని వాళ్ళు పక్కనున్న ఆ ర్యాక్ నుంచి తీసుకోవాలనుకున్నారు. ఆ పర్సన్ అక్కడి నుంచి లెగిసి ఆ ర్యాక్ వరకు వెళ్ళి ఆ ర్యాక్లో ఉన్న ఆ ఫైల్ని తీసుకోవాలి. దీనికంటే కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే ఆ ఫైల్ అనేది ఆ డెస్క్లో లేదు, వేరే రూమ్లో ఉంది. అటువంటిప్పుడు ఏం చేయాలి, ఆ పర్టికులర్ రూమ్ నుంచి వేరే రూమ్కి వెళ్ళి ఆ ఫైల్ అనేది ఆ రూమ్లో ఉన్న ఆ బీరువా నుంచి తీసుకోవాలి. అప్పుడు ఇంకొద్దిగా టైం పడుతుంది. అదే ఇప్పుడు అసలు ఆ ఫైల్ అనేది ఆ బిల్డింగ్లో లేదు, ఆ బిల్డింగ్లో కాకుండా వేరే బిల్డింగ్లో ఉందనుకో, అప్పుడు ఏం చేయాలి, ఆ బిల్డింగ్ నుంచి వేరే బిల్డింగ్కి వెళ్ళి ఆ బిల్డింగ్లో ఉన్న ఏదైతే రూమ్లో ఉందో ఆ రూమ్లో ఆ బీరువా నుంచి ఆ ఫైల్ అనేది తీయాలి. ఇక్కడ మనం ఒకటే ఫైల్ గురించి వెతుకుతున్నాం, కానీ ఆ ఫైల్ అనేది మనకి ఆ పర్సన్కి దగ్గరలో ఉంటే తక్కువ టైంలో తెచ్చుకుంటాడు. అదే ఆ పర్సన్కి కొద్దిగా దూరంలో ఉందనుకోండి, డెస్క్ దగ్గర కాకుండా ర్యాక్లో కాకుండా వేరే రూమ్లో ఉన్న, వేరే రూమ్లో కాకుండా వేరే బిల్డింగ్లో ఉన్న ఆ ఫైల్ని యాక్సెస్ చేసే టైం అనేది ఎక్కువ అవుతుంది. సో ఇదే విధంగా మనము మన డేటాని కంప్యూటర్లో స్టోర్ చేసేటప్పుడు ఎక్కడైతే స్టోర్ చేస్తున్నామో ఆ స్టోర్ చేసే లొకేషన్ బట్టి ఆ డేటాని యాక్సెస్ చేసే టైం అనేది తక్కువ ఎక్కువ అనేది మనకి అర్థమవుతుంది. సో అందుకే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డేటా మనం ఏదైతే స్టోర్ చేస్తున్నామో అది కంప్యూటర్ మెమరీలో ఎలా స్టోర్ అవుతుంది అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఏం చేస్తామంటే ఈ వీడియోలో అసలు కంప్యూటర్లో మెమరీ ఎలా స్టోర్ అవుతుంది అనేది తెలుసుకుందాం. సో కంప్యూటర్కి ఏం తెలుసు అంటే ఓన్లీ కంప్యూటర్కి మనకి జీరోస్ అండ్ వన్స్ మాత్రమే తెలుసు. కంప్యూటర్కి జీరోస్ అండ్ వన్స్ కాకుండా ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు. కంప్యూటర్ అర్థం చేసుకోగలిగేది ఏంటి అంటే జీరోస్ అండ్ వన్స్ మాత్రమే. ఓకే, అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కంప్యూటర్ యొక్క స్టోరేజ్లో బిట్ అంటే ఎయిదర్ 0 ఆర్ 1, దీన్ని మనము 1 బిట్ అంటాం. అంటే కంప్యూటర్ అనేది ఒక 0ని స్టోర్ చేయాలన్నా, ఒక 1 అనే వాల్యూని స్టోర్ చేయాలన్నా అది తీసుకునే మెమొరీ అంతా 1 బిట్. ఓకే, సో ఇలా 8 బిట్స్ అంటే ఏంటి అంటే 1 బైట్ అంటారు అనమాట. సో ఇది మెమొరీ కన్వర్షన్. అంటే బిట్ అంటే ఎంత, 8 బిట్స్ అంటే 1 బైట్, 1024 బైట్స్ అంటే 1 కిలోబైట్. ఇది మొత్తం మెమొరీ గురించి. దాని గురించి మనం వేరే వీడియోస్లో తెలుసుకుందాం. ఇక్కడ లెంత్ ఎక్కువైపోద్ది. అది కావాలంటే మీరు ఒకసారి ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి.
సో అది మెమరీ కన్వర్షన్ అనమాట. కంప్యూటర్కి ఏం తెలుసు, ఓన్లీ 0 and 1 మాత్రమే తెలుసు. కంప్యూటర్కి అంతకు మించి ఇంకేమీ తెలియదు. సో నువ్వు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే 0 and 1లో మాత్రం ఇస్తేనే కంప్యూటర్కి అర్థమవుతుంది. అంతకు మించి వేరే ఏది ఇచ్చినా సరే అర్థం కాదు. ఇప్పుడు మనం 0s and 1s ఇస్తున్నాం, ఎక్కడైనా ఇవ్వట్లేదు, కానీ అది కంప్యూటర్కి ఎలా అర్థమవుతుంది అది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక నెంబర్ ఉందనుకోండి, లెట్స్ సే 3 అనే ఒక నెంబర్ ఉంది. ఈ 3 అనే నెంబర్ని కంప్యూటర్ ఎలా స్టోర్ చేసుకుంటుంది? కంప్యూటర్ 3 అనేది తెలియదు, కానీ కంప్యూటర్ ఎలా స్టోర్ చేసుకుంటుంది? ఈ 3 అనే నెంబర్కి బైనరీ నెంబర్ ఏంటి? 0000011. ఇది డెసిమల్ టు బైనరీ నెంబర్ కన్వర్షన్. మీకు అది తెలిస్తే ఇది సింపుల్గా అర్థమవుతుంది. ఒకవేళ తెలియకపోతే ఒకసారి నెట్లో చూడండి. సో ఈ 3 అనే వాల్యూని మనం బైనరీ నెంబర్ కింద కన్వర్ట్ చేసి ఈ బైనరీ నెంబర్ అనేది మనకి కంప్యూటర్ మెమరీలో స్టోర్ అవుతుంది. అలానే క్యారెక్టర్స్, లెట్స్ సే ఏ అనే క్యారెక్టర్ని స్టోర్ చేయాలనుకోండి, ఆ ఏ అనే క్యారెక్టర్కి ఒక యాస్కీ వాల్యూ ఉంటుంది. ఓకే, ఈ యాస్కీ వాల్యూ ఎంత? 65. ఈ 65కి మళ్ళీ మనకి బైనరీ నెంబర్ అనేది కన్వర్ట్ అయ్యి ఆ బైనరీ నెంబర్ అనేది మనకి కంప్యూటర్ మెమరీలో స్టోర్ అవుతుంది. అంటే ఏ అనే ఒక క్యారెక్టర్ స్టోర్ చేయాలి అంటే దాని యొక్క యాస్కీ వాల్యూ ఎంతైతే ఉందో ఆ వాల్యూ యొక్క బైనరీ నెంబర్తో మనకి స్టోర్ అవుతుంది. లెట్స్ సే మన కంప్యూటర్ అనేది ఏదైనా ఒక ఇమేజ్ని స్టోర్ చేయాలనుకుంది. అంటే మీరు మీ ఫోటో తీసుకున్నారు, మీ ఫోటోని కంప్యూటర్లో కాపీ చేసుకున్నారు. అది ఎలా స్టోర్ చేసుకుంటుంది? ఇమేజ్ అనేది ఏంటి అంటే మనకి M/N మ్యాట్రిక్స్ అనమాట. ఇప్పుడు ఒక ఇమేజ్ స్టోర్ చేసుకునేటప్పుడు మీకు ఆ ఇమేజ్ యొక్క సైజు, మీరు ఐఫోన్లో తీసుకున్నది ఒక సైజు ఉంటుంది, నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్లో తీసుకున్నది ఒక సైజు ఉంటుంది. ఎందుకు అంటే అది ఇమేజ్ యొక్క పిక్సెల్స్ బట్టి దాని యొక్క క్లారిటీ ఉంటుంది. అంటే కొన్ని ఇమేజెస్ ఏమో 1920x1080 పిక్సెల్స్ ఉంటాయి, కొన్ని ఏమో 1080x1200 పిక్సెల్స్ ఉంటాయి. అదేంటి అంటే ఒక ఇమేజ్ అనేది అన్ని పిక్సెల్స్ కింద స్టోర్ అవుతుంది. అంటే లెట్స్ సే నేను ఎంత తీసుకోను, కానీ లెట్స్ సే ఒక ఇమేజ్ అనేది 3/4 పిక్సెల్ కింద స్టోర్ అయింది అనుకోండి. అంటే ఏంటి, 3 rows ఉంటాయి, ఓకే, 4 columns ఉంటాయి. సో మన ఇమేజ్ అనేది ఇలా 3/4 పిక్సెల్ కింద స్టోర్ అవుతుంది. ఈ ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్ కూడా ఒక వాల్యూ ఉంటుంది, RGB వాల్యూస్ ఉంటాయి. అంటే ఈ పిక్సెల్ యొక్క RGB వాల్యూస్ ఉంటాయి. ఈ RGB వాల్యూస్ మళ్ళీ అవి నెంబర్స్ అనమాట. 222 00 ఇలా నెంబర్స్ ఉంటాయి. సో ఈ నెంబర్స్ అనేవి ఏమవుతాయి అంటే బైనరీ నెంబర్ కింద కన్వర్ట్ అయ్యి ఈ బైనరీ నెంబర్స్ అనేవి మనకి మెమొరీలో స్టోర్ అవుతాయి. అర్థమైందా? ఒక ఇమేజ్ అనేది ఎలా స్టోర్ అవుతుంది? ఒక ఇమేజ్ అంటే మనకి ఒక M/N మ్యాట్రిక్స్. మన ఇమేజ్ ఎన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయో అన్ని రోస్, అన్ని కాలమ్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ పిక్సెల్లో కూడా మనకి 3 వాల్యూస్ ఉంటాయి, RGB వాల్యూస్ అనేవి ఉంటాయి. R అంటే రెడ్, G అంటే గ్రీన్, B అంటే బ్లూ. ఈ Rకి ఒక వాల్యూ ఉంటుంది, Gకి ఒక వాల్యూ ఉంటుంది, Bకి ఒక వాల్యూ ఉంటుంది. సో ఆ 3 వాల్యూస్ కూడా ఏంటి అంటే మనకి నెంబర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ కూడా బైనరీ నెంబర్ కింద కన్వర్ట్ అయ్యి ఆ బైనరీ నెంబర్ అనేది మెమొరీలో స్టోర్ అవుతుంది. ఈ విధంగా ఒక ఇమేజ్ అనేది మనకి కంప్యూటర్ మెమొరీలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్, అదే ఒక వీడియో ఎలా స్టోర్ అవుతుంది? వీడియో అంటే ఏంటి, మనకి గ్రూప్ ఆఫ్ ఇమేజెస్. మీరు వీడియో ఫార్మాట్ చూస్తే 30 frames per second, 24 frames per second, లేకపోతే 60 frames per second అనేసి ఉంటాయి. అంటే ఏంటి అంటే 30 frames per second అంటే ఒక సెకండ్లో 30 frames అంటే 30 ఇమేజెస్ ఉంటాయి అన్నమాట. ఒక సెకండ్లో 30 ఇమేజెస్ ఉంటాయి. అంటే ఒక సెకండ్లో 30 ఇమేజెస్ ఉన్నాయి అంటే ఏంటి మీనింగ్ దాన్ని? ఒక సెకండ్ వీడియో స్టోర్ చేయడానికి అది 30 ఇమేజెస్ యూజ్ చేస్తుంది. మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ కూడా మళ్ళీ మనకి ఏంటి ఇలా ఒక గ్రిడ్ లా ఉంటుంది. ఆ గ్రిడ్ లో మళ్ళీ RGB వాల్యూస్ ఉంటాయి, మళ్ళీ దానికి వాల్యూస్ ఉంటాయి. అది బైనరీ నెంబర్ కింద కన్వర్ట్ అయ్యి అది మెమొరీలో స్టోర్ అవుతుంది. అంటే ఒక సెకండ్ వీడియో స్టోర్ చేయడానికి మనకి 30 ఇమేజెస్, 30 frames per second అయితే, అలా 24 frames per second అయితే 24 ఇమేజెస్, 64 frames per second అయితే 64 ఇమేజెస్. ఎన్ని ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే మనకి అన్ని ఇమేజెస్ ఉంటాయి. సో మనకి అందుకే మీరు ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనేది ఎక్కువ ఉంటే మనకి వీడియో అంత క్లారిటీ ఉంటుంది అండ్ దెన్ అంత సైజ్ ఉంటుంది. సో ఈ విధంగా ఒక వీడియో అనేది స్టోర్ అవుతాము మెమొరీలో. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి తెలుసుకున్నాం. అంటే ఒక నెంబర్ ఎలా స్టోర్ అవుతుంది, ఒక క్యారెక్టర్ ఎలా స్టోర్ అవుతుంది, ఒక ఇమేజ్ ఎలా స్టోర్ అవుతుంది, ఒక వీడియో ఎలా స్టోర్ అవుతుంది. లెట్స్ మీరు ఒక టెక్స్ట్ ఇచ్చారనుకోండి, అంటే ఇక్కడ లెట్స్ మహేష్ అని ఇచ్చాను నేను. ఓకే, మహేష్లో ఏమన్నా మనకి 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. 6 క్యారెక్టర్స్ కూడా మనకి 6 హ్యాస్కీ వాల్యూస్ ఉంటాయి. ఆ 6 హ్యాస్కీ వాల్యూస్ కలిపి కూడా మనకి ఏమవుతుందంటే బైనరీ నెంబర్ కింద కన్వర్ట్ అయ్యి మనకి మెమొరీలో స్టోర్ అవుతుంది. ఈ విధంగా ఒక స్ట్రింగ్ అనేది స్టోర్ అవుతుంది. అంటే ఒక టెక్స్ట్ అనేది ఎలా స్టోర్ అవుతుంది? ఎవ్రీ టెక్స్ట్ కూడా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒక్కొక్క క్యారెక్టర్కి మనకు ఒక హ్యాస్కీ వాల్యూ ఉంటుంది, ఒక్కొక్క హ్యాస్కీ వాల్యూకి మనకి బైనరీ నెంబర్ వస్తుంది. ఆ బైనరీ నెంబర్ అనేది మనకి సేవ్ అవుతుంది. సో ఈ విధంగా మనం కంప్యూటర్కి ఎటువంటి టైప్ ఆఫ్ డేటా ఇచ్చినా సరే అది మనకి ఏం చేస్తుంది అంటే అట్ ద ఎండ్ బైనరీ కోడ్ కింద కన్వర్ట్ చేసి అది మనకి మెమొరీలో స్టోర్ అవుతుంది.
సో కంప్యూటర్ తెలిసేది ఏంటి, ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. మనం ఏ డేటా స్టోర్ చేసినా సరే అది జీరోస్ అండ్ వన్స్ కింద కన్వర్ట్ చేసి మనకి కంప్యూటర్ మెమరీలో స్టోర్ అవుతుంది. మనం ఏదైనా ఒక ఫైల్ని మన కంప్యూటర్లో సేవ్ చేసేటప్పుడు మన కంప్యూటర్ ఏం చేస్తుంది, మన కంప్యూటర్ మెమరీలో ఏదైతే ఫ్రీ స్పేస్ ఉందో ఆ ఫ్రీ స్పేస్ గురించి వెరిఫై చేస్తుంది. ఏది, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆ ఫ్రీ స్పేస్ గురించి వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసి మన ఫైల్ని మనం రాసిన డేటాని మొత్తం కూడా బైనరీ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తుంది, బైనరీ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, మనకి ఫ్రీ స్పేస్ గురించి చూస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, మన మెమొరీలో ఉన్న ఫ్రీ స్పేస్ గురించి చూస్తుంది. సో ఆ తర్వాత ఏం చేస్తుంది, ఈ బైనరీ కోడ్ ఏదైతే ఉందో మనకి అది ఆ ఫ్రీ స్పేస్లోకి రైట్ అవుతుంది. ఇట్ విల్ రైట్ ద డేటా ఇన్ టు ద ఫ్రీ స్పేస్. ఫైల్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, ఆపరేటింగ్ సిస్టంలో మనకి ఫైల్ సిస్టమ్ అని ఇంకొక కాంపోనెంట్ ఉంటుంది. సో మీకు ఇది మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ మెమరీ మేనేజ్మెంట్ చేస్తుంది, ఫ్రీ స్పేస్ గురించి చూస్తుంది. అలాగే ఫైల్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఫైల్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, ఈ ఫైల్ మనం ఏదైతే స్టోర్ చేసామో ఆ ఫైల్కి మనకు ఒక లొకేషన్ వచ్చింది కదా, ఇక్కడ ఏదైతే మెమొరీలో స్టోర్ అయిందో దానికి ఒక లొకేషన్ ఉంటుంది కదా, ఆ లొకేషన్కి తన యొక్క ఫైల్ సిస్టమ్ యొక్క ఇండెక్స్లో ఒక మ్యాపింగ్ క్రియేట్ చేసుకుంటుంది. సో దట్ మళ్ళీ ఎప్పుడైనా సరే ఆ ఫైల్ని అది ఓపెన్ చేయాలనుకునేటప్పుడు ఈ ఫైల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే, దాని యొక్క ఇండెక్స్ నుంచి దాని యొక్క లొకేషన్ తెచ్చుకొని ఆ లొకేషన్కి డైరెక్ట్గా వెళ్ళి ఆ ఫైల్ యొక్క డేటా అనేది ఫెచ్ చేసుకుంటుంది. సో మళ్ళీ మనం ఎప్పుడైనా ఆ ఫైల్ని యాక్సెస్ చేయాలంటే అది ఆ విధంగా జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఒక ఫైల్లో డేటాని రైట్ చేసేటప్పుడు అండ్ సేవ్ చేసేటప్పుడు ఈ విధంగా జరుగుతుంది. అంటే ఫస్ట్ అది ఏం చేస్తుంది, బైనరీ కోడ్ కింద కన్వర్ట్ అయ్యి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మీ ఫ్రీ స్పేస్ గురించి వెతికి తర్వాత ఆ ఫ్రీ స్పేస్లోకి ఆ బైనరీ కోడ్ని సేవ్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది అంటే, ఫైల్ సిస్టమ్ అనేది తన ఫైల్ సిస్టమ్ ఇండెక్స్లో ఒక మ్యాపింగ్ క్రియేట్ చేసుకుంటుంది. అంటే నాకు ఈ పర్టికులర్ లొకేషన్లో ఈ ఫైల్ ఉంది అని అది ఒక మ్యాపింగ్ క్రియేట్ చేసుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఎప్పుడైనా సరే మళ్ళీ మనం అది ఓపెన్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్లోకి వెళ్ళి ఆ ఫైల్ డేటా అనేది ఫెచ్ చేసుకుంటుంది. సో ఈ విధంగా మనకి కంప్యూటర్ యొక్క మెమొరీలో మనం ఏదైనా ఫైల్ సేవ్ చేసేటప్పుడు డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం కంప్యూటర్ మెమరీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది అనేసి తెలుసుకున్నాం. కానీ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, కంప్యూటర్ మెమరీలో ఏ టైప్స్ ఆఫ్ మెమరీస్ ఉంటాయని తెలుసుకున్నాం. టైప్స్ ఆఫ్ మెమరీస్. సో కంప్యూటర్లో మనకి మెయిన్గా 4 టైప్స్ ఉంటాయి. ఒకటి రిజిస్టర్స్, 2 క్యాషీ, 3 ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, 4 హార్డ్ డిస్క్. ఇందులో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి SSD, 2 HDD. ఎందుకు సార్ 4 టైప్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటి అంటే, మనం వాటి గురించి ఒక్కొక్కటి డీటెయిల్గా తెలుసుకుందాం. రిజిస్టర్స్ అంటే స్టోరేజ్ లొకేషన్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ చిప్. మనకి CPU చిప్ ఉంటుంది కదా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఆ CPU చిప్లో ఈ రిజిస్టర్స్ అనేవి ఉంటాయి. సో ఇవి CPU యొక్క చిప్లో ఉంటాయి. సో CPU ఏం చేస్తుందంటే, CPU పెర్ఫామ్ చేసే యాక్షన్స్ ఏంటి, లోడ్ చేస్తుంది డేటాని మెమొరీ నుంచి రిజిస్టర్లోకి. లోడ్ చేసి అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏమైనా పెర్ఫామ్ చేయాలి అంటే ఆ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది మనకి CPU అనేది ఈ రిజిస్టర్లో ఉన్న డేటాస్తో చేస్తుంది. అంటే మనం ఇప్పుడు కంప్యూటర్లో చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేషన్ కూడా ఏమవుతుందంటే, అట్ ద ఎండ్ ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది ఈ రిజిస్టర్స్లోకి వస్తుంది అనమాట. రిజిస్టర్స్లోకి వచ్చి ఆ రిజిస్టర్స్లోకి లోడ్ అయ్యి ఆ రిజిస్టర్స్లో అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేది జరిగి ఆ రిజిస్టర్స్ నుంచి డేటా అనేది మళ్ళీ మనకి మెమొరీలో స్టోర్ అవుతుంది. మీకు ఇంకా డీటెయిల్ నాలెడ్జ్ కావాలి అంటే మనం రిజిస్టర్స్ అంటే ఏంటి దాని గురించి మనం సెపరేట్ వీడియో చేద్దాం. బట్ ప్రెజెంట్ జస్ట్ రిజిస్టర్స్ ఏం చేస్తాయంటే, CPU అనేది డేటాని రిజిస్టర్స్లోకి లోడ్ చేసి అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసి మళ్ళీ డేటాని రిజిస్టర్స్ నుంచి ర్యామ్లోకి స్టోర్ చేస్తాయి. అది జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఏదైనా ఒక హై లెవెల్ లాంగ్వేజ్ రాసాం అనుకోండి, కోడ్ మనం హై లెవెల్ లాంగ్వేజ్లో కోడ్ రాస్తాం. అంటే జావా, C ఆర్ పైథాన్లో కోడ్ రాసేటప్పుడు ఆ హై లెవెల్ లాంగ్వేజ్లో రాసిన కోడ్ ఏం చేస్తుంది, మనకి కంపైలర్కి ఇస్తాం మనం, అంతేనా? మనం కంపైలర్కి ఇచ్చినప్పుడు కంపైలర్ ఏం చేస్తుంది, మనకి అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అనేది కోడ్ ఇస్తుంది. ఓకే, ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ కోడ్ ఏం చేస్తాం, మళ్ళీ మనం అసెంబ్లర్కి ఇస్తే ఈ అసెంబ్లర్ అనేది మనకి మెషిన్ కోడ్ ఫార్మాట్ అనేది ఇస్తుంది. మీరు జావా గురించి తెలుసుకునేటప్పుడు ఫస్ట్ వీడియోస్లో ఇది ఉంటుంది. మనం రాసే కోడ్ మొత్తం కంప్యూటర్కి బైనరీ నెంబర్స్ అర్థమైనా సరే మనం రాసే కోడ్ మొత్తం ఎందులో రాస్తాం, ఈ హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తాం. తర్వాత మనం ఏం చేస్తాం, జస్ట్ జావా కంపైలర్ యూజ్ చేసుకుని దాన్ని అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్ల కింద కన్వర్ట్ చేసుకుంటాం.
తర్వాత అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్ అనేది మనకి అసెంబ్లీలోకి ఇస్తే మనకి మెషిన్ కోడ్లోకి వస్తుంది, అంటే జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. నువ్వు రాసిన హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ అనేది అట్ ద ఎండ్ మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ అవుతుంది, అంటే కంప్యూటర్కి అర్థమయ్యే ఫార్మాట్లో 0 and 1 ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. ఆ విధంగా జరిగేటప్పుడు ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్ ఉంది కదా, ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ మనకి లెట్స్ సే మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం. int a = 10, int b = 5, int c = a+b. ఇది మనకి ఒక జావా కోడ్ అనుకోండి. ఇప్పుడు దీనికి అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్ ఎలా ఉంటుందంటే move r1 10, move r2 5, add r1 to r2 and then move some c location to r1. అంటే ఇది మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మన కంపైలర్ మనం ఏదైతే హై లెవెల్ లాంగ్వేజ్లో రాసిన కోడ్ ఏదైతే ఉందో అది మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇది అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్. ఈ R1 అంటే ఏంటి అంటే ఇక్కడ మనం చెప్పుకున్న ఈ రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకి ఇక్కడ ఈ R1 అనేది అనమాట. అండ్ దెన్ ఈ R2 అనేది కూడా అంతే. సో నేను ఏమని చెప్పాను, CPU అనేది డేటాని రిజిస్టర్స్లోకి లోడ్ చేసుకుంటుందని చెప్పాను. A = 10 అంటే ఈ R1 అనే అడ్రస్లోకి మనకి 10 అనే వాల్యూ స్టోర్ చేసుకుంటుంది. అలానే R2 అనే రిజిస్టర్లోకి 5 అనే వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. తర్వాత R2లో ఉన్న వాల్యూ R1లో ఉన్న వాల్యూలోకి యాడ్ అవుతుంది ఈ యాడ్ అనే ఇన్స్ట్రక్షన్స్ తోటి. తర్వాత మూవ్ ఈ C అనే వేరియబుల్ ఏదైతే లొకేషన్లో ఉందో ఆ లొకేషన్లోకి R1 యొక్క రిజిస్టర్లో ఉన్న వాల్యూ అనేది స్టోర్ అవుతుంది ఈ మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ ద్వారా. ఇది మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ కోడ్లో మనకి ఏం యూజ్ చేస్తామో రిజిస్టర్స్ యూజ్ చేస్తాం. సో మనం చేసే అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏవి అన్నీ కూడా మనకి ఈ రిజిస్టర్స్ అనేవి యూజ్ చేసుకొని జరుగుతాయి. సో మనకి ఈ విధంగా రిజిస్టర్స్ అనేవి యూజ్ అవుతాయి. అంటే మనం ఏవైనా క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు ఎటువంటి ఆపరేషన్స్ చేసినా సరే అది మనకి ఎక్కడ జరుగుతుంది అంటే రిజిస్టర్స్ మీద జరుగుతుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం రిజిస్టర్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే క్యాషీ గురించి తెలుసుకున్నాం. ఓకే, సో ఈ క్యాషీ అనేది ఏంటి? ఈ క్యాషీ ఏం చేస్తుంది అంటే మనకి ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యామ్ నుంచి ఏదైతే డేటా అనేది యాక్సెస్ అవుతుందో ఆ డేటాని మొత్తాన్ని కూడా మనకి క్యాషీలో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, అంటే మరి ఆల్రెడీ ర్యామ్ స్టోర్ చేస్తుంది కదా సార్, మరి క్యాషీ ఎందుకు స్టోర్ చేస్తుంది అంటే క్యాషీకి మనకి తక్కువ సైజ్ ఉంటుంది అనమాట. ర్యామ్తో పోల్చుకుంటే దీని యొక్క సైజ్ అనేది తక్కువ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ యొక్క సైజ్ అనేది ఎక్కువ. సో ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ర్యామ్ యొక్క మెమరీలో ఏదైతే డేటా మనం స్టోర్ చేస్తున్నామో ఆ డేటా మొత్తం మనం క్యాషీలో స్టోర్ చేయలేం. ఎప్పుడైతే మనం ఏదైనా ఒక డేటాని యాక్సెస్ చేస్తున్నామో అప్పుడు మాత్రమే ఆ డేటా అనేది మనకి ర్యామ్ నుంచి వచ్చి క్యాషీలో స్టోర్ అవుతుంది. అప్పుడు మళ్ళీ అదే డేటాను మళ్ళీ మనము యాక్సెస్ చేసుకోవాలనుకోండి, అప్పుడు ఆ డేటా అనేది క్యాష్ నుంచి తెచ్చుకుంటుంది, మళ్ళీ ర్యామ్ వరకు వెళ్ళదు. మనం ఒక డేటాని ర్యామ్ నుంచి తెచ్చుకునే దానికంటే క్యాష్ నుంచి తెచ్చుకోవడానికి తక్కువ టైం పడుతుంది. ఓకే, సో ఇప్పుడు మీకు క్యాష్ అనేది ఏంటి అంటే మనకి సిపియుకి అండ్ దెన్ ర్యామ్కి మిడిల్లో ఉంటుంది అనమాట. ఓకే, సో మన సిపియు అనేది ర్యామ్ నుంచి ఏదైనా డేటా యాక్సెస్ చేయాలి అని అనుకునేటప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ క్యాష్లో ఉందా లేదని వెరిఫై చేస్తుంది. క్యాష్లో ఉందనుకోండి క్యాష్ నుంచి తెచ్చేస్తుంది, క్యాష్లో లేకపోతే అది ర్యామ్కి వెళ్తుంది అనమాట, ర్యామ్కి వెళ్ళి ర్యామ్ నుంచి తెచ్చుకుంటుంది. సో అందుకే మనకి క్యాష్ అనేది స్పీడ్గా యాక్సెస్ అవుతుంది. లెట్స్ సే మనం ఒక కోడ్ చూద్దాం. లెట్స్ సే ఒక హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ చూద్దాం. ఇన్ సమ్ = 0 ఫర్ int I = 0 I less than 1000 I ++ sum = sum plus I అని రాసాను అనుకోండి. ఇందులో నేను ఈ సమ్ అనే వేరియబుల్ ఎన్నిసార్లు యాక్సెస్ చేస్తున్నాను? 1000 టైమ్స్ యాక్సెస్ చేస్తున్నాను, అంతేనా కదా? ఇప్పుడు నేను ఈ సమ్ అనే వేరియబుల్లో ఉన్న డేటాని నేను యాక్సెస్ చెయ్యాలి అంటే నేను నా ర్యామ్లోకి వెళ్ళాను అనుకోండి, ప్రతిసారి కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, అదే ఇక్కడ మనకి ఏం చేస్తుంది అంటే మన CPU అనేది ఫస్ట్ టైం అది తెచ్చుకునేటప్పుడు ర్యామ్ నుంచి డేటాను తెచ్చుకొని సమ్ అనే వేరియబుల్ యొక్క డేటా అనేది క్యాష్లోకి స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ టైం సెకండ్ ఇటరేషన్లో అది క్యాష్లో ఆ డేటాని యాక్సెస్ చేస్తుంది అనమాట. సెకండ్ ఇటరేషన్లో, థర్డ్ ఇటరేషన్, ఫోర్త్ ఇటరేషన్లో అది క్యాష్ నుంచి స్టోర్ చేసుకుంటుంది. ఎందుకు? ఈ సమ్ అనే వేరియబుల్ నాకు 1000 టైమ్స్ యాక్సెస్ చేస్తుంది. ఏదైతే డేటా ఫ్రీక్వెంట్గా యాక్సెస్ అవుతుందో ఆ డేటా అనేది మనకి క్యాషీ మెమొరీలో ఉంటుంది అనమాట. సో ఈ సమ్ అనే వేరియబుల్ మనకి క్యాషీ అనే మెమొరీలో ఉంటుంది, ఉండి అక్కడ ఆ సమ్ అనే వేరియబుల్ అనేది అప్డేట్ అవుతుంది. మొత్తం ఈ లూప్ మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది అంటే ఈ క్యాష్లో ఉన్న డేటా అనేది మళ్ళీ ర్యామ్లోకి అనేది అప్డేట్ అవుతుంది. ఓకే, సో అంటే దీని కోడ్ మనం ఏమైనా రాయాలంటే మనం రాయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆ CPU చిప్స్ని డిజైన్ చేశారో వాళ్ళే ఆ కోడ్ రాస్తారనమాట.
ఎవరైతే CPU చిప్స్ డిజైన్ చేశారో వాళ్ళు క్యాష్లోకి ఏ డేటాను స్టోర్ చేయాలి, ర్యామ్ నుంచి తెచ్చేటప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేయాలి, ఎంత డేటాను స్టోర్ చేయాలి, అదంతా కూడా ఆ CPU చిప్స్ డిజైన్ చేసే వాళ్ళు డిజైన్ చేస్తారు. మనం ఎటువంటి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఇటువంటి హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ రాస్తామో అది మనకి ఏం చేస్తుందంటే ఈ సమ్ అనే వేరియబుల్ ఫస్ట్ టైం మాత్రం ర్యామ్ నుంచి తెచ్చుకుంటుంది, సెకండ్ టైం నుంచి కూడా మనకి క్యాష్ మెమరీ నుంచి తెచ్చుకుంటుంది. CPU అనేది ర్యామ్ నుంచి ఏదైనా డేటా ఫెచ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకి ఏం చేస్తుంది, ర్యామ్ నుంచి తెచ్చుకొని క్యాష్లో పెట్టుకొని నెక్స్ట్ ఆపరేషన్స్ అన్నింటికి కూడా క్యాష్ నుంచి అది యూజ్ చేసుకుంటుంది. ఓకే, రిజిస్టర్స్ కూడా మనకి మెమొరీని స్టోర్ చేస్తాయి. ఎప్పుడు ఏదైనా ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అంటే CPU అనేది డేటాని రిజిస్టర్స్లోకి లోడ్ చేసుకుని అక్కడ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసి ఆ డేటాని తిరిగి మళ్ళీ మనకి ర్యామ్లోకి స్టోర్ చేస్తుంది. ఈ నెక్స్ట్ క్యాష్ అంటే ఏంటి, CPU అనేది ఏదైనా డేటాని ర్యామ్ నుంచి లోడ్ చేసుకోవాలనుకునేటప్పుడు ఫ్రీక్వెంట్గా ఏదైనా డేటాని యాక్సెస్ చేస్తే ఆ డేటాని క్యాష్ మెమరీలో స్టోర్ చేస్తుంది. ఓకే, మనం ఏమేమి చూసాం, రిజిస్టర్స్ అయిపోయి క్యాష్ అయిపోయి, నెక్స్ట్ ర్యామ్. ఓకే, నెక్స్ట్ మనం ర్యామ్ గురించి తెలుసుకుందాం. ర్యామ్ అంటే ఏంటి అంటే మనకి ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో ఈ ర్యామ్ అనేది ఏంటి అంటే మనకి ఏదైనా ఒక అప్లికేషన్ మనం లోడ్ చేసేటప్పుడు, అంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ లెట్సే గూగుల్ క్రోమ్ ఉంది, మీరు మీ ల్యాప్టాప్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశారు. ఆ గూగుల్ క్రోమ్ అనే అప్లికేషన్ మనకి ఎక్కడ ఉంటుంది, మనకి హార్డ్ డిస్క్లో ఉంటుంది. ఆ హార్డ్ డిస్క్ నుంచి ఆ డేటా అనేది నీకు ఒక అప్లికేషన్ కింద రన్ అవ్వాలి అంటే అది మీకు ర్యామ్లోకి రావాలి. లెట్సే గూగుల్ క్రోమ్ పక్కన పెట్టండి. లెట్సే మీరు ఒక జావా ప్రోగ్రామ్ రాసుకున్నారు. ఓకే, ఈ .java లెట్సే main.java అని ఒక ప్రోగ్రామ్ రాశారు. ఈ main.java ఫైల్ అనేది మనకి రన్ చేయాలి అంటే ఇది ఫస్ట్ మీరు main.java అని రాసేటప్పుడు ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది, మనకి హార్డ్ డిస్క్లో ఉంటుంది. ఓకే, హార్డ్ డిస్క్లో ఉంటుంది. మనం ఆ ప్రోగ్రామ్ రన్ చేయాలి అంటే ఎప్పుడైతే మనం కంపైలర్కి జావా C యూజ్ చేసి కంపైలర్కి ఇస్తాము, అలానే జావా స్పేస్ మెయిన్ అనేసి రన్ చేస్తాం కదా, అదేంటి ప్రోగ్రామ్ని రన్ చేసేటట్టు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది ఈ main.java అనే ఫైల్ని హార్డ్ డిస్క్ నుంచి తీసుకొని వచ్చి ర్యామ్లో స్టోర్ చేస్తుంది అనమాట. main.java అనే కోడ్ మనకి ఏం చేస్తుందంటే హార్డ్ డిస్క్ నుంచి తీసుకొని వచ్చి ర్యామ్లోకి స్టోర్ చేస్తుంది. సో ర్యామ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ని రన్ చేసి ఒక ప్రాసెస్ కింద కన్వర్ట్ చేయాలి అంటే అప్పుడు మనకి ర్యామ్ అనేది వస్తుంది అన్నమాట. మనం ఏ డేటా అయినా సరే ఒక ప్రాసెస్ కింద రన్ చేయాలి అంటే అప్పుడు మనకి ర్యామ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, మీకు ప్రోగ్రామ్ అంటే ఏంటి, ప్రాసెస్ అంటే ఏంటి, వీటి యొక్క డిఫరెన్స్ అనేది మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనే సబ్జెక్ట్లో వస్తుంది. అది మీరు తెలుసుకుంటే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏం అర్థం చేసుకోవాలంటే ర్యామ్ అనేది ఏంటి అంటే హార్డ్ డిస్క్లో ఉన్న డేటాను తీసుకొని వచ్చి ర్యామ్లో స్టోర్ చేసుకొని మనకి అది ఒక ప్రాసెస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ర్యామ్లో ఉండే డేటా ఏంటి అంటే మనకి వాలటైల్ అనమాట. సో అంటే ఈ ర్యామ్లో ఉన్న డేటా పవర్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, లెట్స్ నేను నా సిస్టమ్ షట్ డౌన్ చేసేసాను అనుకోండి, ఈ ర్యామ్లో ఉన్న డేటా అనేది క్లియర్ అయిపోద్ది. ఓకే, అంటే కానీ హార్డ్ డిస్క్లో ఉన్న డేటా అనేది క్లియర్ అవ్వదు. ర్యామ్ అనేది ఏంటి అంటే జస్ట్ టెంపరీ స్టోరేజ్ కోసం ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలనుకునేటప్పుడు హార్డ్ డిస్క్లో ఉన్న ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి ర్యామ్లోకి పెడితే అది ఒక ప్రాసెస్ కింద కన్వర్ట్ అయ్యి మనం యూజ్ చేసుకోగలం. కానీ మన సిస్టమ్ షట్ డౌన్ చేసేసాం అనుకోండి, అప్పుడు ర్యామ్లో ఉన్న డేటా అనేది క్లియర్ అయిపోద్ది, కానీ హార్డ్ డిస్క్లో ఉన్న డేటా మాత్రం క్లియర్ అవ్వదు. హార్డ్ డిస్క్ అనేది ఏంటి అంటే పర్సిస్టెంట్ స్టోరేజ్. హార్డ్ డిస్క్ అనేది మనకి పర్సిస్టెంట్ స్టోరేజ్. సో హార్డ్ డిస్క్లో ఉన్న డేటా అనేది మనకి క్లియర్ అవ్వదు, కానీ ర్యామ్లో ఉన్న డేటా అనేది క్లియర్ అయిపోద్ది. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న రిజిస్టర్స్ కానీ క్యాష్ మెమొరీ కానీ ఈ ర్యామ్ అనేది కూడా ఈ మూడు కూడా మనకి ఏంటి అంటే క్లియర్ అయిపోతాయి. మన ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ మనం షట్ డౌన్ చేస్తే ఈ 3 కాంపోనెంట్స్, ఈ 3 టైప్స్ ఆఫ్ మెమొరీలో ఉన్న డేటా అనేది మనకి క్లియర్ అయిపోద్ది, కానీ హార్డ్ డిస్క్లో ఉన్న డేటా మాత్రం క్లియర్ అవ్వదు. లెట్స్ సే ఒక రియల్ లైఫ్ అనాలజీ తీసుకుందాం. అంటే ఇప్పుడు మనం లెట్స్ మీ సార్ మీకు వైట్ బోర్డ్ మీద ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ వైట్ బోర్డు మీద రాసిన ఏ డేటా అయినా సరే మళ్ళీ మనకి నెక్స్ట్ క్లాస్కి అది క్లియర్ అయిపోద్ది. అంటే ఆ క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు క్లియర్ చేసేస్తారు, కానీ ఆ వైట్ బోర్డ్ మీద నుంచి మీరు మీ నోట్బుక్లోకి రాసుకుంటారు. అక్కడ వైట్ బోర్డ్ అనేది ఏంటి మనకి ర్యామ్, టెంపరీ యాక్సెస్ అనమాట, టెంపరీగా స్టోరేజ్ చేస్తుంది. కానీ ఇక్కడ నోట్బుక్లో మీరు ఏదైతే రాసారో అదేంటి మనకి పర్సిస్టెంట్ స్టోరేజ్, మీ నోట్బుక్లో ఆ డేటా అనేది ఉంటుంది అలాగా. సో కాబట్టి నోట్బుక్ అనేది ఏంటి మనకి హార్డ్ డిస్క్. సో ర్యామ్లో ఉన్న డేటా అనేది వేగంగా క్లియర్ అయిపోద్ది, నోట్బుక్లో ఉన్న డేటా హార్డ్ డిస్క్లో ఉన్న డేటా అనేది వేగంగా క్లియర్ అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ మనకి ర్యామ్లో ఏమేమి ఉంటాయనేసి చూద్దాం. సో మీరు కంప్యూటర్ యొక్క మెమొరీ చూస్తే ర్యామ్ 4GB ర్యామ్ సిస్టమ్ అనేసి ఉంటుంది. ఓకే, లేకపోతే 8GB ర్యామ్ సిస్టమ్ అనేసి ఉంటుంది. సో ఇందులో మనకి ఏంటంటే డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి.
స్టాక్ మెమరీ ఉంటుంది, ఓకే, అలానే హీప్ మెమరీ ఉంటుంది, ఓకే. నెక్స్ట్ మనకి స్టాటిక్ వేరియబుల్స్ డేటా ఆర్ గ్లోబల్ వేరియబుల్స్ డేటా ఉంటుంది. నెక్స్ట్ మనకి కోడ్ ఉంటుంది. సో మన కంప్యూటర్ మెమొరీలో ఉన్న ర్యామ్లో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది ఉంటుంది. స్టాక్ మెమరీ ఉంటుంది, హీప్ మెమరీ ఉంటుంది, స్టాటిక్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్, అలానే కంపైల్డ్ కోడ్ ఇన్స్ట్రక్షన్, మనం ఏదైతే కోడ్ రాసామో ఆ కోడ్ కంపైల్ అయిపోయి ఇన్స్ట్రక్షన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ కోడ్ అనేది కూడా మనకి ఈ ర్యామ్ యొక్క మెమరీలో స్టోర్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ని రన్ చేశారో, లెట్స్ main.java అని రన్ చేశారో అప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి ర్యామ్ యొక్క మెమరీలో స్టోర్ అవుతుంది. దీని గురించి మనం ఫుల్ వీడియో మన జావా ప్లేలిస్ట్లో స్టాక్ అండ్ హీప్ మెమరీ గురించి ఒక వీడియో చేసాం. అందులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి డీటెయిల్గా చెప్పారు. ఆ వీడియో ఒకసారి చూడండి, ఓకే. సో ఇక్కడ ర్యామ్ అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రామ్ అనేది హార్డ్ డిస్క్ నుంచి వచ్చి ర్యామ్ మెమరీలోకి స్టోర్ అవుతుంది. ఆ ర్యామ్ మెమరీలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ ప్రోగ్రామ్ని యాక్సెస్ చేయగలం, లేకపోతే ఆ ప్రోగ్రామ్ మనం యాక్సెస్ చేయలేం. హార్డ్ డిస్క్లో ఉన్నంత వరకు అది ఒక ఫైల్ మాత్రమే. అది ఒక ప్రోగ్రామ్ కింద అది ఒక ప్రాసెస్ కింద రన్ అవ్వాలంటే ఆ డేటా అనేది హార్డ్ డిస్క్ నుంచి మనకి ర్యామ్ అనే మెమరీలోకి రావాలి, ఓకే. అది గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ మన కంప్యూటర్ 4 GB ర్యామ్ అయింది అనుకోండి, లేకపోతే 8 GB ర్యామ్ అయింది అనుకోండి. మీరు మల్టిపుల్ ప్రాసెస్ ఓపెన్ చేశారు అంటే దాన్ని ఏమంటారు, క్రోమ్ ఓపెన్ చేశారు, ఇంటెల్జే ఓపెన్ చేశారు, పక్కన యూట్యూబ్ ఓపెన్ చేశారు, ఇంకా వేరే యాప్స్ ఓపెన్ చేశారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఆ ఈచ్ అండ్ ఎవ్రీ యాప్ కూడా ఒక సమ్ అమౌంట్ ఆఫ్ మెమొరీ అనేది ర్యామ్ నుంచి ఆక్యుపై చేస్తుంది. సో మీరు ఇంకా ఎక్కువ యాప్స్ ఓపెన్ చేస్తూ ఉంటే మీకు మీ ర్యామ్ అనేది చాలదు. అటువంటిప్పుడు మీకు ఏమవుతుంది, మీ కంప్యూటర్ అనేది స్లో అవుతుంది. ఎందుకు, అక్కడ అది ఏం చేస్తుందంటే ఆపరేటింగ్ సిస్టము మీ ఏవైతే ప్రాసెస్ రన్ అవుతున్నాయో వాటిని ర్యామ్లోకి స్టోర్ చేసుకోలేదు కాబట్టి మనకి కంప్యూటర్ అనేది స్లో అవుతుంది. సో మన ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది ర్యామ్ అనేది చాలా తక్కువ ఉంటుంది హార్డ్ డిస్క్తో పోల్చుకుంటే. కాబట్టి మనం కొన్ని ప్రాసెస్ని మాత్రమే ఒకసారి రన్ చేయగలం, అన్ని ప్రాసెస్ని ఒకేసారి రన్ చేయలేం, ఓకే. సో ఇది మనకి ర్యామ్ గురించి. సో ఇప్పుడు ర్యామ్లో మెమొరీ ఎలా స్టోర్ అవుతుంది అనేది తెలుసుకుందాం. మనం ఇప్పటివరకు ఏం తెలుసుకున్నాం, రిజిస్టర్స్, క్యాష్, ర్యామ్ ఇవన్నీ కూడా మెమోరీస్ అని చెప్పాను. కానీ ర్యామ్లో మెమొరీ ఎలా స్టోర్ అవుతుంది అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. 4 GB ర్యామ్ అనుకున్నాం అనుకోండి. 4 GB ర్యామ్ అంటే మనకేంటి 4 GB. సో ఈచ్ అండ్ ఎవ్రీ బైట్ కూడా మనకి ఎలా స్టోర్ అవుతుంది అంటే ర్యామ్ అనేది మనకి ర్యామ్ యొక్క మెమొరీలో మనకి అది ఒక గ్రిడ్లా ఉంటుంది, ఓకే. లెట్స్ సే సమ్ n రోస్ ఉంటాయి, అలానే m కాలమ్స్ ఉన్నాయనుకోండి, ఓకే. ఈ విధంగా మన మెమొరీ అనేది ఒక m/n మ్యాట్రిక్స్ గ్రిడ్లో ఉంటుంది. ఇది 0th లొకేషన్, ఓకే. అలానే దీని పక్కన ఉన్నది నెక్స్ట్, దాని నెక్స్ట్ లొకేషన్, 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 దాని నెక్స్ట్ లొకేషన్. ఈ విధంగా మనకి అంటే నేను ఇక్కడ తక్కువ మెమరీ చెప్పాను. ఇది నేను ఎన్ని రోజు తీసుకున్నాను, 1 2 3 4 5 6 7/7 అంటే 49. సో 49 అడ్రసెస్ ఇది. అలానే మీరు 4 GB ర్యామ్ తీసుకునేటప్పుడు 4 GB డేటాని ఎంతైతే అది ఎన్ని గ్రిడ్స్, ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్ కింద స్టోర్ చేసుకుంటుందో అన్ని రోస్ అన్ని కాలమ్స్ కింద స్టోర్ చేసుకుంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ గ్రిడ్కి కూడా మనకి ఒక అడ్రస్ అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే ఒక వాల్యూని స్టోర్ చేసేటప్పుడు లెట్స్ సే 1 అనే వాల్యూని స్టోర్ చేయాలనుకోండి, మన కంప్యూటర్ మెమరీలో ఏదో ఒక గ్రిడ్లో స్టోర్ అవుతుంది. 1 2 3 4 లెట్స్ సే 5 ఇలా ఒక్కొక్క గ్రిడ్లో ఎక్కడో దగ్గర స్టోర్ అవుతుంది అనమాట. స్టోర్ అయినప్పుడు మనం మళ్ళీ ఈ వాల్యూని యాక్సెస్ చేయాలి అంటే ఈ పర్టికులర్ గ్రిడ్కి ఏదైతే మెమొరీ అడ్రస్ ఉందో ఆ మెమొరీ అడ్రస్తో మనం ఆ వాల్యూని యాక్సెస్ చేయాలి, ఓకే. సో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు లెట్స్ సే మనం 4 GB ర్యామ్ తీసుకుంటే ఈ 4 GB ర్యామ్ అంటే ఏంటి, మనకి 2/32 బైట్స్, ఓకే. 2/32 బైట్స్ అంటే మనకి ఏంటి 2/16 × 2/16. సో నాకు 2/16 రోస్ ఉంటాయి, 2/16 కాలమ్స్ ఉంటాయి, ఓకే. సో నేను ఇప్పుడు ఏదైతే గ్రిడ్ తీసుకున్నానో ఇందులో నాకు 0 1 2 and so on 2/16 అంటే సమ్ ఎంత వాల్యూ, ఐ థింక్ 6 5 5 3 5 ఆర్ సంథింగ్, ఓకే. సో అలానే మనకి ఏమవుతుంది, కాలమ్స్ కూడా అన్నీ ఉంటాయి. సో 0 1 2 3 and so on 6 5 5 3 5. సో మనకి ఈ 4 GB ర్యామ్ అనేది మనకి 2/16 రోస్ 2/16 కాలమ్స్ కింద స్టోర్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ
గ్రిడ్లో ఒక వాల్యూ ఏంటంటే మనకి 1 బైట్ ఆఫ్ వాల్యూ. ఈచ్ అండ్ ఎవ్రీ గ్రిడ్లో మనకి 1 బైట్ ఆఫ్ వాల్యూ ఉంటుంది. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 4 అనే వాల్యూని స్టోర్ చేయాలి. అప్పుడు ఏంటి, జావాలో ఇంటిజర్ యొక్క డేటా సైజ్ అంతా 4 బైట్స్ అంతేనా. సో లెట్స్ సే నాకు ఈ ఎక్స్ ఈక్వల్ టు 4 అనే వాల్యూని స్టోర్ చేయాలి అంటే మనకి లెట్స్ సే 100 లొకేషన్ నుంచి 103 లొకేషన్ వరకు, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ గ్రిడ్ నేను ఏం చెప్పాను, 1 బైట్ అని చెప్పాను. సో 1000 అనేది 1 బైట్, 1001 అనేది 1 బైట్, 1002 అనేది 1 బైట్. సో ఈ 4 గ్రిడ్స్ కలిపి లెట్స్ సే నాకు ఈ 1000 అనేది లెట్స్ సే ఎక్కడెక్కడ ఉందనుకోండి, ఈ 4 గ్రిడ్స్ కూడా కలిపి నాకు ఏమవుతుందంటే నాకు ఈ 4 అనే ఒక వాల్యూని, ఏంటి ఎక్స్ ఈక్వల్ టు 4 అనే ఒక వాల్యూని ఈ 4 గ్రిడ్స్ కలిపి స్టోర్ చేసుకుంటే, అంటే ఈ 4 అనే వాల్యూ బైనరీ నెంబర్ కింద కన్వర్ట్ అయ్యి ఆ బైనరీ నెంబర్ ఏదైతే ఉందో ఆ బైనరీ నెంబర్ అనేది మనకి ఇక్కడ ఈ 4 గ్రిడ్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో నేను ఈ 1000 అనే అడ్రస్ని యాక్సెస్ చేయాలి అంటే మన ర్యామ్ అనేది ఏం చేస్తుంది, 1000 అనే అడ్రస్ అనేది ఏ రోలో ఉంది, ఏ కాలంలో ఉంది, అంటే నా 1000 అనే అడ్రస్ ఫస్ట్ రోలో ఉండొచ్చు, సెకండ్ రోలో ఉండొచ్చు, థర్డ్ రోలో ఉండొచ్చు. ఆ క్యాలిక్యులేషన్ మొత్తం జరుగుతుంది అనమాట. ఎక్కడ మన ర్యామ్లో జరిగి ఆ ర్యామ్లో ఉన్న ఆ పర్టిక్యులర్ రో అండ్ దెన్ ఆ పర్టిక్యులర్ కాలంకి వెళ్ళి అక్కడ ఉండే 1000 అడ్రస్, ఆ 1000 అడ్రస్లో ఉన్న ఈ 4 అనే వాల్యూని అనేది ఫెచ్ చేసుకుంటుంది. ఆ విధంగా మనం 4 అనే వాల్యూని ఎక్స్ ఈక్వల్ టు 4 అంటే ఎక్స్ వాల్యూని ఫెచ్ చేసుకోవాలంటే ఈ ఎక్స్ యొక్క అడ్రస్ ఏంటి, 1000. ఓకే, ఆ 1000 అనేది ఏ రోలో ఉంది, ఏ కాలంలో ఉంది. ఇక్కడ నాకు 4GB ర్యామ్ కాబట్టి నాకు 2/32 బైట్స్ 2/16 రోస్ 2/16 కాలమ్స్ వచ్చాయి. లెట్స్ నాకు 8GB ర్యామ్ అనుకోండి, 2/32 రోస్ 2/32 కాలమ్స్ అవ్వచ్చు. నా క్యాలిక్యులేషన్ రాంగ్ కాదో చూసుకోండి ఒకసారి, కానీ 2/32 రోస్ 2/32 కాలమ్స్ ఉండొచ్చు. దాన్ని బట్టి నా 1000 అనే అడ్రస్ ఎక్కడ స్టోర్ అవుతుందో అది చేంజ్ అయిపోద్ది. సో మన ర్యామ్ యొక్క మెమొరీ సైజ్ బట్టి ఈచ్ అండ్ ఎవ్రీ అడ్రస్ ఎక్కడ స్టోర్ అవుతుందో అనేది లాజిక్ అనేది చేంజ్ అయిపోద్ది. సో అంటే బేసిక్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ర్యామ్ అనేది ఎలా ఆ అడ్రస్లో ఉన్న వాల్యూని తెస్తుంది అది పక్కన పెట్టండి, అది అవసరం లేదు, అది ర్యామ్ చూసుకుంటుంది. మనకేంటి అంటే కంప్యూటర్ యొక్క ర్యామ్ అనే మెమొరీలో మన డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అనేది మాత్రం మీరు తెలుసుకోవాలి. అది ఎలా స్టోర్ అవుతుంది, ఒక MB అనే గ్రిడ్ కింద స్టోర్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ గ్రిడ్ కూడా మనకి 1 బైట్ ఆఫ్ మెమొరీని స్టోర్ చేస్తుంది. ఓకే, ఒక ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేయాలి అంటే మనకి 4 బైట్స్ కావాలి, అంటే 4 గ్రిడ్స్ కావాలి. ఓకే, కన్సిక్యూటివ్గా 4 అడ్రస్లో మాత్రమే మనం స్టోర్ చేయగలం. కన్సిక్యూటివ్గా కాకుండా నేను ఎక్కడొక బయట తీసుకుంటాను, ఎక్కడొక బయట తీసుకుంటాను, ఎక్కడొక బయట తీసుకుంటాను, ఎక్కడొక బయట తీసుకుంటాను అంటే అవ్వదు. కన్సిక్యూటివ్గా అంటే 1000 నుంచి 1003 వరకు, లేకపోతే 1005 నుంచి 1008 వరకు, ఇలా కన్సిక్యూటివ్గా 4 మెమొరీ అడ్రస్ తీసుకొని ఆ 4 మెమొరీ అడ్రస్లో కలిపి నాకు 4 అనే వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఐ మీన్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అయితే అంత, 5 అయితే 5, 6 అయితే 6, ఆ వాల్యూ అనేది మనకి ఆ రెస్పెక్టివ్ అడ్రస్సెస్లో స్టోర్ అవుతుంది. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ర్యామ్ అనేది MBN మ్యాట్రిక్స్ కింద స్టోర్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ గ్రిడ్ కూడా 1 బైట్ని ఆక్యుపై చేస్తుంది. మనం ఏదైనా ఒక డేటాని స్టోర్ చేయాలి అనుకుంటే ఆ డేటా టైప్ యొక్క సైజ్ ఎంతైతే ఉందో అన్ని బైట్స్ ఆఫ్ కన్సిక్యూటివ్ లొకేషన్స్ అనేది అది తీసుకుంటుంది ర్యామ్ మెమొరీ. అది గుర్తుపెట్టుకోండి, ర్యామ్ అంటే ఈ విధంగా మెమొరీని స్టోర్ చేస్తుంది. ఓకే, సో మనకి నెక్స్ట్ ఏంటి, హార్డ్ డిస్క్. 4th ఏంటి మనకి హార్డ్ డిస్క్స్. ఈ హార్డ్ డిస్క్స్లో ఉన్న డేటా అనేది మనకి ఏంటి, పర్మనెంట్ స్టోరేజ్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ర్యామ్ అనేది ఏంటి మనకి పర్మనెంట్ స్టోరేజ్ కాదు, టెంపరీ స్టోరేజ్. హార్డ్ డిస్క్ అనేది ఏంటి మనకి పర్మనెంట్ స్టోరేజ్. మనం చెప్పుకున్న రిజిస్టర్స్, క్యాష్, ర్యామ్ ఈ 3 కూడా టెంపరీ స్టోరేజ్. అలానే హార్డ్ డిస్క్ అనేది ఏంటి పర్మనెంట్ స్టోరేజ్. మనకి హార్డ్ డిస్క్లో మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి, HDD ఉంది, లేకపోతే SSD ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ హార్డ్ డిస్క్ టైప్ కూడా ఒక్కొక్క టెక్నాలజీ యూజ్ చేసుకొని ఆ డేటాని స్టోర్ చేస్తుంది. ఒక్కొక్క టెక్నాలజీ యూజ్ చేసుకొని ఆ డేటాని హార్డ్ డిస్క్ నుంచి ఫెచ్ చేసుకుంటుంది. ఆ వే ఆఫ్ స్టోరింగ్ ద డేటా అండ్ వే ఆఫ్ ఫెచ్చింగ్ ద డేటా ఫ్రమ్ హార్డ్ డిస్క్, ఈ రెండింటి మీద బేస్ చేసుకొని మనకి ఆ హార్డ్ డిస్క్ నుంచి డేటాను ఫెచ్ చేసుకునేటప్పుడు వచ్చే స్పీడ్ అనేది డిసైడ్ అవుతుంది. సో దాని గురించి కావాలంటే మీరు ఈ HDDలో, SSDలో డేటా ఎలా స్టోర్ అవుతుంది అనేది మీరు నెట్లో ఒకసారి చూడండి, అది మనకు అవసరం లేదు. బట్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ర్యామ్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయాలంటే మనం చాలా స్పీడ్గా యాక్సెస్ చేయొచ్చు. హార్డ్ డిస్క్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేయాలంటే అది చాలా ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. ర్యామ్లో ఉన్న వాల్యూ అయితే తక్కువ టైం తీసుకుంటుంది, హార్డ్ డిస్క్లో ఉన్న వాల్యూ అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి అంతే. సో ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ మెమొరీ గురించి కూడా మనం తెలుసుకున్నాం.
ఈచ్ అండ్ ఎవ్రీ మెమొరీ టైప్ కూడా దాని సైజ్ ఎంత, దాని స్పీడ్ ఎంత, అది వలటాలిటీనా కాదా, లేకపోతే దాని కాస్ట్ ఎంత, అది ఎక్కడ లొకేషన్ లో ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ రిజిస్టర్స్ చూస్తే 512 బైట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టోర్ చేయగలదు. అంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది రిజిస్టర్స్ లో స్టోర్ చేయలేము. దాని యొక్క స్పీడ్ అంటే రిజిస్టర్స్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవడానికి మనకి 1 నానో సెకండ్ కన్నా తక్కువ టైం పడుతుంది. అది వలటైల్ అంటే వలటైల్, ఎందుకంటే పవర్ ఆఫ్ చేసిన వెంటనే ఆ డేటా అనేది క్లియర్ అయిపోతుంది. అదే దాని కాస్ట్ అనేది చాలా హై అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుంది? ఇన్సైడ్ సిపియు. అలానే క్యాష్ లో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాషెస్ ఉన్నాయి. L1 క్యాష్, L2 క్యాష్, L3 క్యాష్. సో ఈ క్యాష్ సైజ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుందంటే 32 KB నుంచి 64 MB వరకు ఉంటుంది. సో ఈ క్యాష్ నుంచి ఫెచ్ చేసుకునే దానికి స్పీడ్ ఎంత అంటే 1 నానో సెకండ్ నుంచి 100 నానో సెకండ్స్ వరకు ఉంటుంది. సో ఈ క్యాష్ ఇన్ఫర్మేషన్ కూడా వాలటైల్ టైప్. దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ. మన రిజిస్టర్స్ తో పోలిస్తే దీని కాస్ట్ అనేది కొద్దిగా తక్కువ. ఓకే, ఇది ఎక్కడ ఉంటది? ఒక్కొక్క క్యాష్ టైప్ బట్టి ఉంటది. L1, L2 అనేది ఇన్సైడ్ సిపియు కోర్ లో ఉంటది. ఇక్కడ ఇది ఇన్సైడ్ సిపియు డిఫరెంట్ కోర్ లో ఉంటుంది. ఓకే, L1, L2, L3 క్యాష్ వీటి గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలంటే తెలుసుకోండి. బట్ క్యాష్ అనేది ఏంటి అనేది మీకు జస్ట్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ర్యామ్. ర్యామ్ అనేది 4 నుంచి 64 GB వరకు 4 నుంచి 64 GB వరకు ఉంటుంది. సో స్పీడ్ అనేది ఏంటి అంటే 50 నుంచి 100 నానో సెకండ్స్ లోపు ఫెచ్ చేసుకుంటారు. ఇది కూడా వలటైల్ ఇన్ నేచర్. ఓకే, దీని కాస్ట్ వీటి క్యాష్ రిజిస్టర్స్ తో పోల్చుకుంటే తక్కువ కాస్ట్ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? మదర్ బోర్డ్ మీద ఉంటుంది. అలానే SSD 128 GB నుంచి 8 TB వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. SSD నుంచి యాక్సెస్ చేసుకోవడానికి మనకి 0.1 మిల్లీ సెకండ్స్ పడుతుంది. ఇది హార్డ్ డిస్క్ కాబట్టి నాన్ వాలటైల్. కాస్ట్ అనేది లో మీడియం. ఓకే, నెక్స్ట్ ఏంటి? HDD అనేది 500 GB నుంచి 20 TB వరకు ఉంటుంది అనమాట. దీని నుంచి డేటా యాక్సెస్ చేసుకోవడానికి 5 to 10 మిల్లీ సెకండ్స్ పడుతుంది. ఇది కూడా హార్డ్ డిస్క్ కాబట్టి నాన్ వాలటైల్ ఇన్ నేచర్. తర్వాత ఏంటంటే దీని కాస్ట్ అనేది SSD తో పోల్చుకుంటే చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. ఓకే, ఈ SSD HDD అనేది మనకి డిఫరెంట్ డివైజెస్ ఇట్ సెల్ఫ్ అనమాట. మనం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ని కనెక్ట్ చేసుకోవాలంటే కనెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీస్, వాటి సైజెస్, వాటి స్పీడ్, వాటి యొక్క వాలటైలిటీ, కాస్ట్, లొకేషన్ అనేది మనము ఈ టేబుల్లో చూడొచ్చు. ఓకే, లెట్స్ సే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ మెమొరీ కూడా ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకున్నాం. లెట్స్ సే మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశారు అనుకోండి. లెట్స్ సే మీరు మీ సిస్టంలో క్రోమ్ ఓపెన్ చేశారు. అప్పుడు ఏం జరుగుతుంది? మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది మనకి chrome.exe అనే ఏదైతే ఫైల్ ఉందో ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది? మనకి హార్డ్ డిస్క్లో ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే క్రోమ్ అనేది ఓపెన్ చేశారో మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది chrome.exe అనే ఫైల్ కోసం హార్డ్ డిస్క్లో వెతుకుతుంది. వెతికేసి ఈ హార్డ్ డిస్క్లో ఉన్న ఈ ఫైల్ మనకి ర్యామ్లోకి స్టోర్ చేసి అది ఒక ప్రాసెస్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తుంది? మనకి మన CPU ఏదైతే ఉందో ఆ CPU అనేది క్రోమ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఒక్కొక్కటి కూడా ర్యామ్ నుంచి డేటాని తీసుకొని వచ్చి క్యాష్ నుంచి డేటాని తీసుకొని వచ్చి రిజిస్టర్లోకి స్టోర్ చేస్తుంది అనమాట. అంటే మీరు ఏదైనా క్రోమ్లో ప్రాసెస్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు అది ఏం చేస్తుందంటే ర్యామ్లో ఉన్న క్రోమ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ డేటాని ర్యామ్ నుంచి క్యాష్కి తెచ్చి క్యాష్ నుంచి రిజిస్టర్స్లోకి తెచ్చుతుంది. రిజిస్టర్స్లో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రాసెస్ అవుతాయి. ఓకే, ఆ విధంగా మనకి హార్డ్ డిస్క్ నుంచి రిజిస్టర్స్ వరకు డేటా అనేది లోడ్ అవుతుంది, క్రోమ్ యొక్క డేటా. ఓకే, నెక్స్ట్ లెట్స్ మీరు మీ సిస్టంలో లెట్స్ ఒక ట్యాబ్ ఓపెన్ చేశారు. క్రోమ్లో ఒక ట్యాబ్లో google.com అని ఓపెన్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు. ఓకే, ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది? మీకు అక్కడ google.com అని ఒక వెబ్సైట్ లోడ్ అవుతుంది. ఎలా లోడ్ అవుతుంది? మీరు ఏదైతే ఈ టైపింగ్ క్యారెక్టర్స్ చేశారో ఈచ్ అండ్ ఎవ్రీ కీ ప్రెస్ చేసేది మనకి రిజిస్టర్స్ త్రూ రికార్డ్ అవుతుంది అనమాట. ఎవ్రీ కీ స్ట్రోక్ కూడా మనకి రిజిస్టర్స్ త్రూ ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయ్యి ఈ రిజిస్టర్స్ నుంచి ఆ డేటా అనేది క్యాష్లోకి స్టోర్ అయ్యి క్యాష్ నుంచి ర్యామ్లోకి వచ్చి ఈ ర్యామ్ నుంచి రిక్వెస్ట్ అనేది నెట్వర్క్ కాల్ జరిగి ఈ నెట్వర్క్ కాల్ ద్వారా గూగుల్ సర్వర్కి వెళ్తుంది అనమాట. ఓకే, ఎలా మన సిస్టమ్ నుంచి గూగుల్ సర్వర్కి కనెక్ట్ అవుతుంది? ఇది నెట్వర్కింగ్ కాన్సెప్ట్. మనం కంప్యూటర్ నెట్వర్క్స్ అనే సబ్జెక్ట్లో దాని గురించి తెలుసుకుంటాం. ఓకే, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు ఏదైతే కీ ప్రెస్ చేశారో ఆ కీ ప్రెస్ చేసినప్పుడు ఆ కీ స్ట్రోక్స్ అనేవి రిజిస్టర్స్ ద్వారా ప్రాసెస్ జరిగి మన క్యాషీలోకి వచ్చి క్యాష్ నుంచి ర్యామ్ మెమరీలోకి వచ్చి ర్యామ్ మెమరీ నుంచి మనకి నెట్వర్క్ రిక్వెస్ట్ జరిగి గూగుల్ సర్వర్కి వెళ్ళి గూగుల్ సర్వర్ నుంచి మనకి రెస్పాన్స్ వస్తే ఆ రెస్పాన్స్ అనేది మళ్ళీ ర్యామ్లోకి వచ్చి
ర్యామ్ నుంచి మళ్ళీ క్యాష్లోకి వచ్చి క్యాష్ నుంచి రిజిస్టర్స్లోకి వచ్చి మనకి వెబ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం క్రోమ్లో చేసే ఆపరేషన్ ఏదైతే ఉందో అది జరుగుతుంది అనమాట. లెట్స్ ఇప్పుడు మీరు క్రోమ్ని క్లోజ్ చేసేసారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఈ ర్యామ్లో ఏదైతే డేటా ఉందో లెట్స్ మీరు క్రోమ్ క్లోజ్ చేసేసారు, అప్పుడు ఏమవుతుంది? ఈ ర్యామ్, ఈ క్యాష్ అండ్ ఈ రిజిస్టర్స్లో అప్పటి వరకు ఆ క్రోమ్ అనే ప్రాసెస్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోయి మీ హిస్టరీ, మీరు గూగుల్ క్రోమ్లో ఏదైతే హిస్టరీ చేశారో ఆ హిస్టరీ మొత్తం మనకి హార్డ్ డిస్క్లోకి స్టోర్ అవుతుంది. మళ్ళీ మీరు ఎప్పుడైనా సరే క్రోమ్ని మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఈ హార్డ్ డిస్క్ నుంచి ఆ హిస్టరీ తెచ్చుకొని మనకి క్రోమ్లో డిస్ప్లే అవుతుంది. అదే మీరు హిస్టరీని ర్యామ్ అనే మెమొరీలో స్టోర్ అయ్యిందనుకోండి, మీరు ఒకసారి ప్రాసెస్ క్లోజ్ చేస్తే ఆ ప్రాసెస్కి ఉన్న డేటా ర్యామ్లో నుంచి క్లియర్ అయిపోద్ది. అదే మీ హిస్టరీ అనేది హార్డ్ డిస్క్లో స్టోర్ చేస్తే మళ్ళీ మీరు క్రోమ్ అనే యాప్ ఓపెన్ చేసేటప్పుడు మీకు ఆ హిస్టరీ అనేది అక్కడ కనబడుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఒక క్రోమ్ యాప్ ఓపెన్ చేసేటప్పుడు డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, ఎలా ఫెచ్ చేసుకుంటుంది అనేది తెలుసుకున్నాం. మనం ఇప్పుడు 4 డిఫరెంట్ టైప్స్ చెప్పుకున్నాం: రిజిస్టర్స్, క్యాష్, అలానే ర్యామ్, అలానే హార్డ్ డిస్క్. ఎందుకు రిజిస్టర్స్ నుంచి యాక్సెస్ చేసుకునేటప్పుడు స్పీడ్ ఎక్కువ ఉంటుంది, అలానే క్యాష్ నుంచి దానికంటే కొద్దిగా స్పీడ్ తక్కువ ఉంటుంది, దానికంటే ర్యామ్ ఇంకొద్దిగా స్పీడ్ తక్కువ ఉంటుంది, దానికంటే హార్డ్ డిస్క్ ఇంకా స్పీడ్ తక్కువ ఉంటుంది అంటే కంప్యూటర్లో సేవ్ అయిన లొకేషన్ బట్టి. ఓకే, అంటే మీరు ఇప్పుడు రిజిస్టర్ చూసుకుంటే ఈ రిజిస్టర్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుందంటే CPU చిప్ ఏదైతే ఉందో ఆ CPU చిప్ ఇన్సైడ్ స్టోర్ అవుతుంది. అంటే CPU చిప్లో మనకి నెంబర్ ఆఫ్ కోర్స్ అనేసి ఉంటాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ కోర్లో స్టోర్ అయిపోద్ది అనమాట. ఆ కోర్లో ఆ రిజిస్టర్స్ ఉంటాయి కాబట్టి మనకి రిజిస్టర్స్ నుంచి డేటాని యాక్సెస్ చేయడానికి మనకి తక్కువ టైం పడుతుంది. నెక్స్ట్ మనకి క్యాష్ ఏం చేస్తుంది? ఇది కూడా CPU చిప్లోనే ఉంటుంది, కానీ ఇది మనకి ఆ క్యాష్ టైప్ బట్టి కోర్లో ఉండొచ్చు, లేకపోతే వేరే కోర్లో కూడా ఉండొచ్చు. వీటి గురించి మీరు డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీకు COA సబ్జెక్ట్ అనేది తెలియాలి. ఓకే, నెక్స్ట్ ర్యామ్. ఈ ర్యామ్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ర్యామ్ అనేది మనకి సెపరేట్ CPU చిప్ ఉంటుంది, లేకపోతే ఈ చిప్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మదర్ బోర్డు మీద ఉంటుంది. సో అందుకే మనకి ర్యామ్ నుంచి డేటా యాక్సెస్ చేయాలి అంటే అది వేరే చిప్కి వెళ్ళాలి కాబట్టి మనకి కొద్దిగా టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. అదే మీరు హార్డ్ డిస్క్ తీసుకున్నారు అనుకోండి, అది వేరే డివైస్. ఓకే, సో హార్డ్ డిస్క్ అనేది ఒక కొత్త డివైస్ అది. సో హార్డ్ డిస్క్ అంటే ఆ హార్డ్ డిస్క్ అనేది మనకి ల్యాప్టాప్లో ఉంటుంది, కానీ అది వేరే డివైస్ ఇట్ సెల్ఫ్ కాబట్టి ఆ డివైస్ నుంచి డేటాను తెచ్చుకోవాలంటే ఇంకొద్దిగా టైం అనేది పడుతుంది. సో అందుకే మనకి రిజిస్టర్స్ నుంచి తెచ్చుకోవాలంటే తక్కువ టైం పడుతుంది, తర్వాత క్యాష్లో ఇంకొద్దిగా ఎక్కువ టైం, తర్వాత ర్యామ్ ఇంకొద్దిగా ఎక్కువ టైం, దానికన్నా హార్డ్ డిస్క్ అనేది ఇంకొద్దిగా ఎక్కువ టైం. సో మనము ఒక మెమొరీలో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలి అంటే దాని యొక్క స్పీడ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి? అది ఆ CPU నుంచి ఉన్న డిస్టెన్స్ అండ్ దెన్ యాక్సెస్ చేసుకునే టెక్నాలజీని కూడా బేస్ చేసుకుని ఉంటుంది. మీరు హార్డ్ డిస్క్ చూసుకుంటే SSD, HDD అని 2 ఉన్నాయని చెప్పాను కదా. ఈ SSD యాక్సెస్ చేసుకునే టెక్నాలజీ అనేది ఒకలా ఉంటుంది, HDD యాక్సెస్ చేసుకునే టెక్నాలజీ అనేది ఒకలాగా ఉంటుంది. సో SSD కంటే HDD అనేది ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది హార్డ్ డిస్క్లో, కాబట్టి ఆ టెక్నాలజీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఆ కంప్యూటర్లో ఉన్న మెమొరీని యాక్సెస్ చేసే టైం అనేది దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ మెమొరీ అనేది CPU నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, అది ఏ టెక్నాలజీ యూజ్ చేస్తుంది అనేది తెలుస్తుంది. సో రిజిస్టర్స్ చూసుకుంటే డిస్టెన్స్ ఫ్రమ్ CPU అనేది నానోమీటర్స్లో ఉంటుంది. ఓకే, అదే క్యాష్ అనేది మిల్లీమీటర్స్లో ఉంటుంది, ర్యామ్ అనేది సెంటీమీటర్స్లో ఉంటుంది. అంటే CPU నుంచి నానోమీటర్స్ అంటే తక్కువ, ఓకే, మిల్లీమీటర్స్ అంటే నానోమీటర్స్ కంటే కొద్దిగా ఎక్కువ. అదే ర్యామ్ అంటే సెంటీమీటర్స్ అనేది మిల్లీమీటర్స్ కంటే ఇంకా కొద్దిగా ఎక్కువ. ఓకే, సో SSD, HDD అనేది కేబుల్తో కనెక్ట్ అవ్వాలి, అది డిఫరెంట్ డివైస్ ఇట్ సెల్ఫ్ కాబట్టి మనం కనెక్ట్ చేసే కేబుల్ యొక్క లెంత్ ఎంతైతే ఉంటుందో అంత ఉంటుంది. సో ఈ రిజిస్టర్స్, క్యాష్, ర్యామ్ అనేది తక్కువ డిస్టెన్స్ లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టెక్నాలజీ. రిజిస్టర్స్ అనేవి ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తుంది, క్యాష్ అనేది SRAM, ర్యామ్ అనేది DRAM, తర్వాత SSD అనేది ఫ్లాష్ డ్రైవ్, HDD అనేది మెకానికల్ డ్రైవ్. ఓకే, సో ఈ విధంగా ఒక్కొక్క టెక్నాలజీ యూజ్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మెమొరీ కూడా CPU నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఏ టెక్నాలజీ యూజ్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనకి అది ఒక పర్టికులర్ వాల్యూని ఆ మెమొరీ నుంచి యాక్సెస్ చేసుకునేటప్పుడు ఎంత టైం తీసుకుంటుంది అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, సో ఆ టెక్నాలజీస్ గురించి అంటే రిజిస్టర్స్ ఈ టెక్నాలజీ యూజ్ చేస్తాయి, ర్యామ్ ఈ టెక్నాలజీ యూజ్ చేస్తుంది, హార్డ్ డిస్క్ ఈ టెక్నాలజీ యూజ్ చేస్తుంది, అదంతా మనకి వేరే సబ్జెక్ట్.
మీరు ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఒక ఇంటర్నెట్ లో వెతికి వెరిఫై చేసి కాన్సెప్ట్ తెలుసుకోండి, తెలుసుకుంటే మంచిదే. కానీ ఈ వీడియోలో నేను చెప్పట్లేదు, ఎందుకంటే అది చాలా పెద్ద కాన్సెప్ట్. సో అది అవసరం లేదు మనకి జస్ట్ ఏ మెమొరీ ఎంత టైం తీసుకుంటుంది అని తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, మనము ఈ వీడియోలో కంప్యూటర్లో మెమొరీ అనేది ఎలా స్టోర్ అవుతుంది, ఏ టైప్స్ ఆఫ్ మెమొరీస్ ఉన్నాయి, ఏ టైప్స్ ఆఫ్ మెమొరీ నుంచి డేటా యాక్సెస్ చేయడానికి ఎంతెంత టైం పడుతుంది, ఏది ఎక్కువ టైం తీసుకుంటుంది, ఏది తక్కువ టైం తీసుకుంటుంది అనేసి తెలుసుకున్నాం. ఓకే, అసలు ఇవన్నీ ఎందుకు తెలుసుకున్నాం? మనం డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి అంటే ఈ కంప్యూటర్ మెమొరీ అనేది ఎందుకు తెలుసుకోవాలి? మనము ఏదైనా ఒక పీస్ ఆఫ్ లాజిక్ రాసాం అనుకోండి. ఓకే, ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము, ఒక లాజిక్ రాసాం. లెట్స్ సే మనం రాసిన ఆ లాజిక్ అనేది కొంత టైంలో రన్ అవుతుంది. మీరు ఒక డేటా స్ట్రక్చర్ యూజ్ చేసుకుంటే కొంత టైం పడుతుంది. అంటే లెట్స్ సే నేను ఒకే ప్రోగ్రామ్ నేను ఎరేస్ యూజ్ చేసి రాశాను, లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి రాశాను. లెట్స్ సే నాకు ఎరేస్ అనేది లెట్స్ సే సమ్ 100 మిల్లీ సెకండ్స్ టైం తీసుకుంటే నా లింక్డ్ లిస్ట్ అనేది లెట్స్ సే నాకు 150 మిల్లీ సెకండ్స్ టైం తీసుకుంది అనుకోండి. అటువంటిప్పుడు నేను 100 మిల్లీ సెకండ్స్ టైం తీసుకుంది కాబట్టి నేను అక్కడ ఎరేస్ అనే డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తేనే నేను బెనిఫిట్ అవుతాను, అంతే కదా. అది ఎందుకు ఎరేస్ అనే డేటా స్ట్రక్చర్ యూజ్ చేసేటప్పుడు 100 మిల్లీ సెకండ్స్ ఎందుకు తీసుకుంది, లింక్డ్ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ యూజ్ చేసేటప్పుడు 150 మిల్లీ సెకండ్స్ ఎందుకు తీసుకుంది అని తెలుసుకోవాలంటే మనకి కంప్యూటర్ యొక్క మెమొరీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది అనేది తెలియాలి. తరువాత మనం ఈ ఎరేస్ అనే డేటా స్ట్రక్చర్ అనేది మన కంప్యూటర్ మెమొరీలో ఎలా స్టోర్ అవుతుంది, లింక్ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ మన కంప్యూటర్ మెమొరీలో ఎలా స్టోర్ అవుతుంది, మనం యాక్సెస్ చేసేటప్పుడు ఎరేస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకునేటప్పుడు మెమొరీ నుంచి డేటా ఎలా ఫెచ్ అవుతుంది, లింక్ లిస్ట్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకునేటప్పుడు మెమొరీ నుంచి డేటా ఎలా ఫెచ్ అవుతుంది, ఇవి అర్థం అవ్వాలి. ఇవి అర్థం కావాలంటే దానికంటే ముందు కంప్యూటర్లో మెమొరీ అనేది ఎలా స్టోర్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. అందుకే మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. మనం నెక్స్ట్ వీడియోస్లో ఎరేస్ యూజ్ చేసేటప్పుడు డేటా ఎలా స్టోర్ అవుతుంది, ఎరేస్ యూజ్ చేసేటప్పుడు డేటా ఎలా యాక్సెస్ అవుతుంది, అలానే లింక్ లిస్ట్స్, అలానే ట్రీస్, గ్రాఫ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కంప్యూటర్ మెమొరీలో ఎలా స్టోర్ అవుతాయి, యాక్సెస్ చేసుకునేటప్పుడు ఎలా యాక్సెస్ అవుతాయి, ఎటువంటి యూజ్ కేసులో ఏ డేటా స్ట్రక్చర్ ఇంపార్టెంట్, వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. ఓకే, మన నెక్స్ట్ సెట్ ఆఫ్ వీడియోస్ అనేవి మీరు ప్రాపర్గా వాచ్ చేయండి. వాచ్ చేస్తే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నేను నాకు తెలిసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ని కూడా మీకు ప్రాపర్ గా అర్థం కావాలని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో దట్ ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది, అది మన ఛానల్ గ్రోత్ అనేది హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.